అక్కడ నువ్వు ఇంట్లో ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదే. అదే సుజానికి మ్యూజిక్ కూడా వచ్చింది వెనకాల. నవ్వుతే ఎవరైనా తీస్తారా? గార్లు వేసుకుంటారు. ప్రతి దాంట్లో ఇంకా బావా కాదు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ అలాగే అనుకోవాలని. చాలా పట్టుకున్నాను నేను ఇంకా. అదే అరే నవ్వరా కొంచెం. మరి అంత సీరియస్ వద్దు. మరి హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే మా అరకులో డే 2 అనమాట. ఈరోజు మేము గిరి గ్రామ దర్శిని అనే స్పాట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మనకి దింసా డ్యాన్స్ ఉంటుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని మనం వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ, ఇంకా వాళ్ళ ఆ అరకులో వాళ్ళ కల్చర్ ఇక్కడ అలాంటివి సంబంధించినవన్నీ అక్కడ ఎక్కువ ఉంటాయంట. సో దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ అక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్స్లోని ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉంటుందంట. దింసా డాన్స్ కోసం వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నారు. బావగారు వెళ్ళి ఆ కాస్ట్యూమ్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో ఎంట్రీ టికెట్స్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. మేము నార్మల్గా లోపల అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఓవర్ వ్యూ చూడడానికి అయితే వెళ్ళాము. ఎండ బాగా ఎక్కువగా ఉందని మేము కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం అనమాట. ఈ లోప ఒక పెద్ద గ్యాంగ్ వచ్చింది. అక్కడ దింసా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి డ్యాన్స్ చూద్దాం. అంత పెద్ద గ్యాంగ్ వచ్చిందనమాట. సో కాస్ట్యూమ్స్ షార్టేజ్ ఎక్కువగా ఉండింది. అక్కడ మాకు కాస్ట్యూమ్స్ దొరకలేదు. వాళ్ళు కాస్ట్యూమ్స్ తీసుకొని వాళ్ళ అయిపోయి రిటర్న్ చేశాక మా టర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. సో టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కాసేపు అయితే దింసా డ్యాన్స్ అయితే చూసి ఆస్వాదించాం. ఇలాంటిది మనం దింసా డ్యాన్స్ వాళ్ళ కాస్ట్యూమ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే వీక్ డేస్ ట్రై చేయండి. వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఉంటుంది. సో మనకి కాస్ట్యూమ్స్ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే ఇంకా అక్కడ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్తే మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ అన్ఫిల్టర్డ్ అనమాట. సో అన్నీ రాగానే ఉంటాయి. సరదాగా మెమరబుల్గా ఉంటుందని చెప్పి మెయిన్ మా బావగారుని బాగా ఏడిపించేసాము. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉంటాయి, చూడండి. అదే ఆల్మోస్ట్ అక్క అయిపోతుంది. బౌల్ యు ఆర్ మిస్సింగ్. బాగా అర్థమైపోయింది ఎలా చేయాలో. నువ్వు వీడియో చెప్తున్నా కాబట్టి రావట్లేదు. మీకెందుకు నేను ఏపిస్తారు అయిపోయింది. నాకు వచ్చింది అది అంతే అంతే వస్తుంది అంతే వస్తుంది. ఓ వెళ్ళి తీసుకో రికార్డ్ కుట్టచ్చా. హైట్ ప్రాబ్లం వస్తుంది చూసుకో. సుజానికి మ్యూజిక్ కూడా వచ్చింది వెనకాల. అంతే అక్క. ఇది చూడు, అది చూడకూడదు, న్యాచురల్గా ఉండాలి. అలాగే అలాగే కదండి. ఇదేంటి ఇది చేస్తే ఒడ్లు వస్తాయా? బియ్యం వస్తాయి. బియ్యమా?
ఏంటి బావా అది? చూడు కావాలంట. ఏంట్రా కొంచెం అంచు లేలేతగా ఏదో కందిపోతుంది అన్నట్టుగా కొడుతున్నావు. అక్కడ నువ్వు ఇంట్లో ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదే. అదే టూ మచ్ న్యాచురల్. అంతే. కమాన్ తిప్పు, కొంచెం వేయండి. కాదు రాగులు అనుకుంటా. మిల్లెట్స్ తీసే. 1 కేజీ పిండి చేయాలి బావా మీరు. అక్కడికి హెల్ప్ చేస్తుంది తమ్ముడు అంతే. మామూలు కాదు. ఇటు చూడకో, బావకాశ చూడు బెటర్. ఇటు చూడకుండా అరే ఇక్కడికి వచ్చేసిందిరా మీరుది షూట్ కోసమని. నువ్వు వాటిని తొక్కుతున్నావు. నవ్వు కొంచెం నవ్వుతే ఎవరైనా తీస్తారా? గార్లు వేసుకుంటారు. చాలా ఎక్కువ మాక అది అలాగే పట్టుకుంటే ఒలింపిక్ పట్టుకుంటే దాంట్లో పోయి చేసా చాలాసేపు అయింది. తిప్పు తిప్పు. మీరు కొంచెం ఎలా జరగండి, మీరు కనబడతారు. తిప్పు. ఇంకా యూఎస్ఎల్కి అక్కడికి ప్రతి దాంట్లో హెల్పింగ్ ఇంకా బావా కాదు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ అలాగే అనుకోవాలని. Oh my God. వచ్చిందా వీడియో? చాలా బాగా. అది ఊరికి చిక్కింది అనుకో బాగా. అటేటో కొట్టండి, ఇటు కొడతారు. అక్కట్టు బావుదే ఇంకా. బావు కమాన్. ఉదయ్ నాకి స్నాప్ తీస్తా. స్నాప్ తీద్దాం. బాగా ఎందుకు ఆ కోడి మీదే కాన్సన్ట్రేషన్ పెద్ద కోడి దొరకగా పట్టుకోవడానికి నేను ఇంకా రిలాక్స్ అవుతుంది. అదే. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. వస్తుంటే మాకు దారిలోని పాటరీ కనిపించింది. సో దాన్ని ఎందుకు వదిలేయాలని చెప్పి మేము అందరం కలిసి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. మంచి ఫన్ అయితే ఉంది. మంచిగా ఒక మంచి గ్యాంగ్తో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అరకులో మాకు ఈ స్పాట్ బాగా నచ్చిందనమాట. మేము బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ. కమల్ హాసన్
ఏది చూపించండి మీ ప్రేమిత. ఒత్తు పెట్టుకుంటే కూడా వచ్చింది. ఏది మీ ప్రేమిత చూపించండి. ఆర్టిస్ట్ అండి ఇది. ఒత్తు పెట్టుకోవాలి. అలాగేనండి. కాదు ఇది ఎండబెట్టి కాల్చి తీసుకెళ్తాను. మంచిది. నా ఫోన్లో స్నాప్ తీయచ్చు కదా. అంతే అయిపోయింది. ఇప్పుడు దానికి అంతే ఇలా పెట్టాను. దీని కింద షేప్ ఇలా 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 పెట్టాలి బావా. అది కూడా దీపం చలో వేసే సమానంగా వచ్చింది. కొండలు ఇప్పుడే ప్రమిదులు చేస్తుంది. ఇప్పుడే అరే నవ్వరా కొంచెం. మరి అంత సీరియస్ వద్దు. ఏ పైన కాన్సన్ట్రేషన్ తో చెయ్యాలి. మరి చెప్పాలంటే అరకు మొత్తంలో మేము ఈ స్పాట్లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ అక్కడ మేము పాటరీ బాగా చేసాము, ఎంజాయ్ చేస్తూ బోల్డ్ అనే ముచ్చట్లు చెప్పుకుంటూ. దాని నుంచి బయటకు వచ్చాక ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి. మనకు నచ్చినన్ని స్ట్రాబెర్రీస్ మనం పిక్ చేసుకోవచ్చు మన చేతులతోటే. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం, అందుకే ఫస్ట్ అలా నేత్రానందాన్ని కాసేపు ఆస్వాదించి తర్వాత స్ట్రాబెర్రీ పికింగ్ అయితే వెళ్ళాం. మా వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఫాస్ట్గా పిక్ చేస్తే ఫాస్ట్గా ప్లేస్ నుంచి వెకేట్ చేసి నెక్స్ట్ ప్లేస్ మా ఇంటికి రిటర్న్ జర్నీ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా పికింగ్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం మంచిగా ఆస్వాదించాను అనమాట. స్టార్టింగ్ కొంచెం ప్లేస్లోనే మనని స్ట్రాబెర్రీ పికింగ్కి అలౌ చేస్తారు. తర్వాత చాలా పెద్ద ఫామ్ ఉంది. మనకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వాళ్ళు ఆ ఫామ్ నుంచి తీసుకొస్తారనమాట. ఫైనల్గా మేము మా స్ట్రాబెర్రీ పికింగ్ అయిపోయింది. దాన్ని వేయింగ్ అయితే చేస్తున్నాము అనమాట. మేము దానికి కూడా మంచిగా లైన్ ఉంది. మనకి ఎక్స్ట్రా ఇంకా ఎంత కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా వేరే ఫామ్స్ నుంచి లోపల ఉన్న ఫామ్స్ నుంచి తీసుకొస్తారనమాట. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను టేస్ట్ కూడా చేశాను. దీని తర్వాత మేము కాఫీ ప్లాంటేషన్స్కి అయితే వెళ్ళాము అనమాట. దారిలో మనకి ఎక్కడ పడితే అక్కడ 2-3 టైమ్స్ మేము చూసాము. సో దాన్ని కూడా కవర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఎలాగో, సో దాన్ని ఎందుకు మిస్ చేయడం, కుదిరినంత వరకు దారిలోనే ఉంది కాబట్టి దాన్ని కవర్ చేసాం అన్నమాట. సీనరీ వ్యూగా మంచి ఫొటోస్కి స్పాట్గా బాగుంది ఈ ప్లేస్. మంచిగా మేము ఫొటోస్తో దిగి బాగానే చిల్అవుట్ కూడా అయ్యాము. ఇక్కడ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. పర్ హెడ్ 10 రూపీస్ కలెక్ట్ చేశారనమాట. మా వాళ్ళు సీనరీ వ్యూ బాగుంది కాబట్టి ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఇదైతే కాఫీ బీన్ అనమాట. నిజంగానే బాగుంది. న్యాచురల్ లవర్స్ అయితే నిజంగానే ఈ స్పాట్ పర్వాలేదు, ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు ఫోటో సెషన్ అంతా చేసి తను తీరే అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ వాటిలో మునిగి తెలిపారనమాట. మా వాళ్ళు పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా చేయించుకున్నారు. మా తమ్ముడు మంచి మంచి పోజెస్లో ఫొటోస్ కూడా తీసాడనమాట వాళ్ళందరికీ కూడా. అండ్ అలా దీని తర్వాత మంచిగా మాకు అరకు నుంచి బాయ్ చెప్పే టైం వచ్చింది. కొంచెం సేపు అలా అరకును ఆస్వాదించి మేమైతే రిటర్న్ జర్నీకి అయితే స్టార్ట్ అయిపోయాం మా ఇంటికి.